నోమేష్, నీ గోల్ ఏంటి? క్యూబ్స్ అంటేనే కష్టం, అట్లాంటిది ఆ ధైర్యం ఎంచుకోవడం ఎట్లా వచ్చింది నీకు? ఇంకా పెద్ద పిల్లలు కూడా చేయడానికి సాహసించరు. ఇన్స్పిరేషన్ ఎవరు మీకు అసలు? ఈ ఆలోచన అయితే మా డాడీకి వచ్చింది. కలెక్టర్ గారు మీకు ఒక ఆఫర్ ఇచ్చారు, ఏంటది? హాయ్, నేను మీ సర్దార్ షఫీహరన్. మనతో ఉన్నారు నెల్లూరు చిచ్చర పిడుగు నోమేష్. హాయ్ నోమేష్ గారు. హాయ్, ఎలా ఉన్నావు నోమేష్? బాగున్నాను. నెల్లూరులో ఒక ట్రెండ్ నడుస్తుంది, ఏంటి అసలు బీభత్సం ఏంది? క్యూబ్స్ అంటేనే కష్టం, అట్లాంటిది ఆ ధైర్యం ఎంచుకోవడం ఎట్లా వచ్చింది నీకు? ఎక్కడ చదువుతున్నావు అసలు? నీ స్టడీ ఎక్కడ? నేను ఎయిమ్స్ స్కూల్లో చదువుతున్నాను. ఎక్కడ, ఏం చదువుతున్నావు? 7th క్లాస్ చదువుతున్నాను. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది? మా డాడీ అయితే 10 టీవీలో కెమెరామెన్గా వర్క్ చేస్తారు. మా మమ్మీ అయితే కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తారు. మా సిస్టర్ నేనైతే స్కూల్కి ఎక్కడ ఉంటారు మీరు? మేము బ్యాంక్ కాలనీ సైడ్ బీవీ నగర్ బ్యాంక్ కాలనీ సైడ్ ఉంటాం. క్యూబ్స్ నేర్చుకోవడానికి కారణం ఏంటి? ఫస్ట్ అయితే మా డాడీని అడిగాను కొనిమ్మని. మా డాడీ అయితే కొనివ్వనన్నారు. ఎందుకంటే క్యూబ్ కొనిస్తే చదవనని చెప్పి, చదవకుండా దాంతో ఉంటానని చెప్పి కొనివ్వనన్నారు. నేను కొని అని చెప్పి బలవంతం పెట్టాను. అప్పుడైతే నాకైతే క్యూబ్ కొనిచ్చారు. నెక్స్ట్ నేనైతే ఇది నేర్చుకోవడానికి కారణం ఏంటంటే, నాకైతే అది గేమ్ లాగా అనిపించింది. అంటే మామూలుగా ఆడుకోవాలనిపించింది. నెక్స్ట్ అట్లా ఆడుకుంటూనే నేర్చుకోవాలనిపించింది. నేను ఇంకా అలాగే ఆడుకుంటూ నేర్చుకున్నాను. ఎక్కడ చూసారు క్యూబ్ మీరు ఫస్ట్ టైం? నేనైతే 6th క్లాస్ నుంచి అయితే క్యూబ్స్ నేర్చుకున్నాను. అప్పుడే మా డాడీని అడిగాను, అప్పుడే దాని తర్వాత కొనిచ్చారు. నేను ఆ క్యూబ్ని ఆడుకుంటా అలాగే నేర్చుకోవడానికి అయితే ట్రై చేసి నేర్చుకున్నాను. అంటే అప్పటికే తెలుసా మీకు ఇది చాలా కష్టం, ఇది క్యూబ్ అంటే ఏంటి అని చెప్పి దీని మీద సాహసం చేసి మరి దీని సాధించాలనుకున్నారా? నాకైతే నేను ఇంత కష్టంగా ఉంటుంది అనుకోలేదు. నార్మల్ క్యూబే కదా, నార్మల్ కలర్సే కదా, మ్యాచ్ అయిపోతాయిలే అనుకున్నాను. నెక్స్ట్ కొన్నాకైతే స్క్రాంబుల్ చేసాకైతే నాకు అనిపించింది ఇంత కష్టంగా ఉంటుందా క్యూబ్ అని చెప్పి. నెక్స్ట్ ఎలాగో నేను నేర్చుకోవాలని చెప్పి దాన్ని అయితే నేను నేర్చుకోవటం అయితే స్టార్ట్ చేశాను. అది కలర్స్ కానీ ప్యాటర్న్స్ అవన్నీ చూసుకొని చేయటం అయితే జరుగుతుంది. ప్రజెంట్ ఆన్లైన్ గేమ్స్, మొబైల్ దొరికితే గేమ్స్ అంతా సందు దొరికితే గేమ్స్ ఆడుతున్నారు. అట్లాంటిది నువ్వు క్యూబ్స్ మీద సాధించాలని చెప్పి ఎలా అనుకున్నావు? ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? నాకైతే చిన్నప్పటి నుంచి ఉంది ఆ క్యూబ్తో ఆడుకోవాలని, చేయాలని, రికార్డ్స్ చేయాలని. నా క్యూబ్ అయితే ఇప్పుడు 35 సెకండ్స్ 40లో అవుతుంది. నేనైతే ఇంకా తక్కువ సమయం అంటే 25-20 అలా 25-20 సెకండ్స్ లోపలే చేయాలని అయితే నేను ఇప్పుడైతే గోల్గా పెట్టుకున్నాను. ఇప్పుడైతే 30-35లో అవుతుంది. నేను ఇంకా 20-25లో చేయడానికి ఒక క్యూబ్ని అయితే చాలా బాగా ట్రై చేస్తున్నాను. అదే ప్రాక్టీస్ చేస్తున్నాను. డైలీ 1.5 అవర్ 1 అవర్ అయితే నేనైతే ఇంట్లో అయితే చేస్తుంటాను, ప్రాక్టీస్ చేస్తుంటాను. ఫొటోస్ కూడా రాష్ట్రపతి కానివచ్చు, ప్రధానమంత్రి, సెలబ్రిటీస్ ఫొటోస్ ఎంతసేపులో చేయగలరు? నేను ఒక క్యూబ్ అయితే మామూలు 40 సెకండ్స్లో చేస్తాను. మళ్ళీ దానికి డాట్ కేస్ అనేది ఉంటుంది. ఆ డాట్ కేస్ వస్తే ఇదేమవుతుందంటే 40 సెకండ్స్ 30 సెకండ్స్ చేయగలిగే క్యూబ్ 50 సెకండ్స్ టర్న్ అవుతుంది. ఆ 50 సెకండ్స్ టర్న్ అయిన దాంట్లోనే మనకు కొంచెం లేట్ అవుతుంది. అందుకని నేనైతే ఆ డాట్ కేస్ని అయితే ఫాస్ట్గా ఎలా రిమూవ్ చేయాలని అయితే దానికోసం అయితే నేనైతే ప్రాక్టీస్ చేస్తున్నాను. అండ్ అంటే ఫార్ములాస్ కానీ అవి కానీ ఇవి కానీ నేనైతే బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను ఇప్పుడు ఆ డాట్ కేస్ కోసం. డాట్ కేస్ అంటే ఏంటది? పిక్స్ అమర్చడమా? అంటే డాట్ కేస్ అంటే మామూలు క్యూబ్కి అయితే డాట్ కేస్ రాదు. పిక్చర్స్ ఉన్నప్పుడు అవి ఒక పార్ట్స్గా ఉంటాయి కాబట్టి, అంటే మనం ఇప్పుడు ఒక కలర్ బదులు ఒక పీస్ అనుకున్నా కానీ మనం అంటే ఇప్పుడు వైట్ కలర్లో అంటించామనుకోండి, వైట్ కలర్లో ఇప్పుడు ఆ స్టిక్కర్ వైట్ అనుకోవాలి, ఇంకా ఆ పార్ట్స్ ఎక్కడ రావాలి, స్క్రాంబుల్ అయిపోతాయి అన్నమాట. అంటే స్క్రాంబుల్ అయిపోయినప్పుడు మనం ఏమనుకుంటాం,
ఇది ఇది అని చెప్పి అలా డాట్ కేసులో చాలా వరకు ఏమవుతుందంటే ఆ డాట్ కేసులో మనం చేసేసిన క్యూబ్ మళ్ళీ దాన్ని చూస్తే మిడిల్లో ఉండేదైతే తిరిగిపోయి ఉంటుంది. దానివల్ల మనకేమవుతుందంటే ఆ ఒక్క రవ్వ తిరిగిన దానికి ఆ క్యూబ్ మొత్తం రాంగ్ వచ్చి మళ్ళీ సైడ్స్ అన్నీ కలర్ఫుల్గానే ఉంటుంది. ఆ ఒక్క పార్ట్ తిరిగిన దానికి మనకు ఫుల్గా అయితే లాస్ వస్తుంది. మళ్ళీ దాన్ని ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది ఆ క్యూబ్ని. ఇంజనీర్స్ ఇంకా పెద్ద పిల్లలు కూడా చేయడానికి సాహసించరు. మరి మీరు ఇంత సక్సెస్ అయ్యి ముందుకు వెళ్ళడానికి ఇన్స్పిరేషన్ ఎవరు మీకు అసలు? ఇన్స్పిరేషన్ అయితే నాకైతే ఎవరు లేరు. నేనే నేర్చుకుందాం అనుకున్నాను. అంటే ఇలాగా కలర్ ప్యాటర్న్స్ అవి చూసి నాకైతే ఉంది నేర్చుకోవాలని చెప్పి నేనైతే దానికోసం అయితే నేర్చుకున్నాను. నెక్స్ట్ ఇలాగనే నాకు చేయాలనిపిస్తుంది. అంటే ఖాళీ టైం దొరికినప్పుడు ఇలా క్యూబ్స్ మీద ఎలా చేయాలి, ఎలా ఉంటుంది, అలాగా ఇది ప్యాటర్న్స్ అవన్నీ చూసుకొని అవన్నీ చేయడానికైతే నేనైతే చేస్తుంటాను. ఈ క్యూబ్స్ అనేవి చేయడమే చాలా కష్టం, కలర్స్ చేయడమే కష్టం. అలాంటిది మీరు సాహసం కాదు అంతకు మించి మీరు ఫొటోస్ చేస్తున్నారు. ఏంటి ఆ ధైర్యం ఏంటి, ఎలా చేయగలుగుతున్నారు? ఫస్ట్ అయితే నేను నార్మల్ క్యూబే చేద్దాం అనుకున్నాను. నెక్స్ట్ మా డాడీ చెప్పాడు ఇలా స్టిక్కర్ అంటిస్తే చేయగలవా అని. ఓకే డాడీ నేను ట్రై చేస్తాను చేయటం అని అయితే నేనైతే చేశాను. మామూలు కలర్స్ అయితే ఒక విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇదైతే మామూలు స్టిక్కర్ అంటించినట్టయితే కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ప్రతిదీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కలర్ అంటే ఇప్పుడు మనం అందరూ అనుకోవచ్చు ఏమనంటే కలర్ బదులు స్టిక్కర్ అంటించారు కదా దానికే ఇంత టఫ్ అవుతుందా అని. అట్లాంటిది ఏం లేదు. అంటే కలర్ బదులు స్టిక్కర్ అన్నా అవి స్టిక్కర్లో ఒక్కొక్క పార్ట్స్గా ఉంటాయి కాబట్టి మనకైతే చాలా అయితే ప్రాబ్లం అవుతుంది అది చేయటం. అందుకని నేనైతే అది డాట్ కేస్ అని అయితే చెప్పాను. ఆ డాట్ కేస్ వలన స్టిక్కర్ ఉంటే డాట్ కేస్ వస్తుంది, మామూలుగా అయితే డాట్ కేస్ రావడానికి అయితే 0% ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ డాట్ కేస్ని ఎలా ఫాస్ట్గా రిమూవ్ చేయాలని అయితే నేనైతే ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. అంటే ఈ ఆలోచన ఇచ్చింది డాడీనా? అవును, మా డాడీ అయితే చెప్పాడు ఇలా వేస్తే ఇలా చేయగలవా అని. ఫస్ట్ అయితే నాకు చెప్పారు ఏమనంటే నాకు చెప్పారు ఎలాగంటే నేను స్టిక్కర్స్ తెచ్చి అంటిస్తాను చేయగలవా అని. సరే డాడీ నేను ట్రై చేస్తాను అని చెప్పి అయితే నేనైతే చేయటం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం ఎవరు పిక్స్ చేసావు మీరు? నేనైతే ఫస్ట్ టైం అయితే మా కరస్పాండెంట్ గారి ఫోటోని అయితే చేశాను. ఏం పేరు? ఆయన పేరు అయితే మస్తాన్ సార్. ఆయన ఫోటోని అయితే చేశాను. ఆయన ఫోటో అయితే నాకైతే 9 minutes 35 seconds అయితే పట్టింది అది క్యూబ్ అయిపోదానికి. ఇప్పటి వరకు ఎవరెవరి క్యూబ్స్ చేశారు? ఇప్పటి వరకు నేను మా స్కూల్లో August 15th మా కరస్పాండెంట్ గారి ఫోటోని చేశాను. అది అయితే 9 క్యూబ్స్తో చేశాను. 9 minutes 35 seconds అయితే పట్టింది. నెక్స్ట్ నేనైతే టీచర్స్ అసోసియేషన్ ఫంక్షన్లో అయితే నేనైతే 9 క్యూబ్స్తో అయితే మన ఎమ్మెల్యే గారి ఫోటోని అయితే చేశాను. ఏం పేరు ఆయన పేరు? శ్రీధర్ రెడ్డి గారు ఆయన పేరు. నేనైతే చేశాను. అది 9 క్యూబ్స్తో చేశాను. అది 8 minutes 35 seconds పట్టింది. నెక్స్ట్ నేనైతే కలెక్టర్ గారి సమక్షంలో కలెక్టర్ గారి ఫోటో కూడా చేశాను. అదైతే నేనైతే చేసింది 9 క్యూబ్స్తో చేశాను. అదైతే 9 క్యూబ్స్తో చేసింది వచ్చి 7 minutesలో అయితే అయ్యింది. నెక్స్ట్ నేను కలెక్టర్ గారి సమక్షంలోనే మోడీ గారి ఫోటోని అయితే చేశాను. నేను అదైతే 16 క్యూబ్స్తో చేశాను. 13 minutes 8 seconds అయితే పట్టింది అది అవ్వడానికి ఫుల్గా ఫోటో వచ్చేలాగా. నెక్స్ట్ నేనైతే మా స్కూల్లో జరిగిన ఫంక్షన్లో చిల్డ్రన్స్ డే సందర్భంగా 30 క్యూబ్స్తో అయితే చేశాను. అది అయితే 5 minutes 25 seconds పట్టింది. బ్లైండ్ ఫోల్డ్ కళ్ళగంతలు కట్టుకొని అదైతే నేను చేయటం అయితే జరిగింది. అదైతే నేను మామూలుగా ఇప్పుడు దాకా చేసింది ఒక ఫార్ములా. బ్లైండ్ ఫోల్డ్ దగ్గరకు వెళ్ళాలకే నేనైతే ఫార్ములాస్ అన్నీ మార్చేశాను. ఎందుకంటే నార్మల్ క్యూబ్ చేసినట్టు బ్లైండ్ ఫోల్డ్ అయితే చేయలేము కదా.
అందుకని ఫార్ములాస్ అవన్నీ మార్చుకొని అయితే చేశాను. కాబట్టి నాకైతే ఇలా తొందరగా అవ్వటం, కొన్ని లేట్ అలాగైతే అయ్యింది. నేనైతే 30 క్యూబ్స్ని అయితే చేశాను. దాని మీద మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి ఫోటో అయితే వచ్చేలా చేశాను. 30 క్యూబ్స్తో చేశాను. ఈ బ్లైండ్ అనే ఆలోచన ఎవరిచ్చారు? బ్లైండ్తో చేయాలా అని మీకు వచ్చిందా, డాడీకి వచ్చిందా? ఈ ఆలోచన అయితే మా డాడీకి వచ్చింది. మా డాడీ చెప్పారు, ఇలా బ్లైండ్ ఫోల్డ్లో చేయగలవా అని. సరే డాడీ, నేను ట్రై చేస్తాను అని చెప్పి నేనైతే మామూలు ఫార్ములాస్ అన్నీ సెట్ చేసుకున్నా. బ్లైండ్ ఫోల్డ్ అని చెప్పగానే ఈ ఫార్ములాస్తో చేయలేము, వేరే ఓన్ ఫార్ములాస్ క్రియేట్ చేద్దాం అనుకున్నా. ఓన్ ఫార్ములాతో అయితే చేశాను. ఆ ఓన్ ఫార్ములాస్ కానీ ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ అని లేయర్స్ వైజ్గా నేనైతే డివైడ్ చేసుకొని చేశాను. అసలు ఈ క్యూబ్స్లో కలర్స్ చేయడం, తర్వాత ఫొటోస్ చేయడం, దానికి మించి మళ్ళీ బ్లైండ్తో మళ్ళీ చేయడం, మీరు ఎట్లా ఉంది? ప్రాక్టీస్ ఎలా ఉంది? ప్రాక్టీస్ అయితే చేస్తూనే ఉన్నా. డైలీ 1 డేకి 1.5 అవర్ 1 అవర్ అయితే క్యూబ్ కోసం నేనైతే కేటాయిస్తాను. అంటే ఇంకా ఎలా ఫాస్ట్గా చేయాలి, ఇంకా ఎలా చేయాలి అని ప్రతిదీ అయితే నేనైతే చేస్తూ ఉన్నాను. స్టడీస్కి ఇబ్బంది ఉండదా? స్టడీస్కి అయితే నేనైతే మామూలుగా స్టడీస్ హోంవర్క్స్ అయిపోయిన తర్వాత నేనైతే పెట్టుకుంటాను. ఫస్ట్ హోంవర్క్స్ ఎస్టీస్ ఓటీస్ అవన్నీ అయిపోయిన తర్వాత అవన్నీ పెట్టుకుంటాను. అంటే స్టడీస్ పరంగా ఎటువంటి ఇబ్బంది కలగదు. మళ్ళీ ఈ క్యూబ్ పరంగా స్టడీస్ అయిపోయిన తర్వాత ఈ క్యూబ్ అయితే చేస్తాను నేను. కలెక్టర్ గారిని కలిసావా? కలిశాను కలెక్టర్ గారిని. కలెక్టర్ గారు అయితే నాకు ఇలా చెప్పారు, నువ్వు ఇంకా లెస్ టైంలో చేయడానికి అయితే ట్రై చేయి, ఇంకా లెస్ టైంలో చేస్తే నీకు మంచిది, నీకు మంచి ఫ్యూచర్ ఉండిద్ది. ఇంకా మన జిల్లా సైన్స్ సెంటర్లో చాలామంది పిల్లలు వచ్చి వెళ్తూ ఉంటారు, వాళ్ళకు కూడా నీ ద్వారా నేర్పిస్తే నీకు కూడా చాలా ప్రాక్టీస్ అయ్యి నీకు కూడా మంచి ప్రాక్టీస్ అవుతుంది. కలెక్టర్ గారు మీకు ఒక ఆఫర్ ఇచ్చారు, ఏంటది? కలెక్టర్ గారు అయితే నాకు ఏమని చెప్పారంటే, ఒక క్యూబ్ని 30 సెకండ్స్ లోపలే చేస్తే నీకు ఒక గిఫ్ట్ ఇస్తానన్నారు. ఆ గిఫ్ట్ అయితే ఏందో చెప్పలేదు, సర్ప్రైజ్ అని చెప్పారు. నేనైతే దానికోసం అయితే బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను డైలీ. మీరు డిఫరెంట్ క్యూబ్స్ చేస్తున్నారు? అవును, నేనైతే ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూబ్స్ చేయగలను. నేను చేసే క్యూబ్స్ అయితే ఇప్పుడు మీ అందరికీ చూపిపోతున్నాను. ఇదైతే 2x2. దీనికి 2 లేయర్స్ ఉంటాయి. దీన్నైతే నేను ఇప్పుడు చేయగలను. రొటేట్ చేసి ఇవ్వండి. చేసేసాను, చేయండి మీరు. ఓకే. ఇదైతే కంప్లీట్ అయింది. ఓకే, సూపర్. మామూలు విషయం కాదు, మీరు అద్దరు కొడుతున్నారు. నెక్స్ట్ ఇదైతే బబుల్ క్యూబ్. అవును, డిఫరెంట్ టైప్ క్యూబ్స్ ఉంటాయి కదా, మీరు ఏ క్యూబ్స్ చేయగలరు? ఎన్ని టైప్స్ క్యూబ్స్ చేయగలరు?
నేను 2x2 చేయగలను, ఇందాక చూపించింది. అండ్ ఈ బబుల్ క్యూబ్ కూడా చేయగలను. రొటేట్ చేసి ఇవ్వండి. ఇంకా టైప్స్, ఇంకా ఎన్నో టైప్స్ ఉంటాయి కదా, దాంట్లో ఏం టైప్ చేయగలరు ఇంకా మీరు? 3x3, 4x4, 5x5, ట్రయాంగిల్ క్యూబ్, బబుల్ క్యూబ్ అవన్నీ చేయగలను. ఇది నువ్వు చేయలేవు, చాలా కష్టం, ఇది చాలా ఫోల్డ్ చేసేస్తున్నా. చేయగలవా? చేయగలను. చాలా అంటే చాలా ఫోల్డ్ చేస్తున్నా. చాలా ధైర్యంగా చెప్తున్నావు చేసేస్తానని. నిజంగా చేయగలను. సూపర్. ఇంకా ఇంకా ఏం చేస్తుంటావు? నెక్స్ట్ ఏం చేస్తుంటావు? ఇదైతే ట్రయాంగిల్ క్యూబ్, దీన్ని పిరమిడ్ క్యూబ్ అని కూడా అంటారు. దీన్ని కూడా అయితే నేను చేయగలను. టర్న్ చేసి ఇవ్వండి. ఓకే. ఇది అసలు నేను తిప్పడమే చాలా కష్టం ఉంది, అలాంటిది మీరు వీటిని సెట్ చేయడం ఇవన్నీ కూడా మీరు శ్రద్ధగా నేర్చుకోవడం చాలా హ్యాట్స్ ఆఫ్ అబ్బా మీకు. కత్తి నువ్వు మామూలు కత్తి కాదు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు వీటిని నేర్చుకున్నావా? అప్పటికే వచ్చా నీకు? నేనైతే కలెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చాకైతే ఇవన్నీ నేర్చుకున్నాను. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మామూలు క్యూబ్సే కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూబ్స్ కూడా చేయటం ఎలా అనేది అయితే నేర్చుకోవటం అయితే కలెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చాకైతే స్టార్ట్ చేశాను. కష్టం కాదు, చేయలేవేమో, నేను నాకు తెలిసి చేయలేవు ఇది. నేను చేస్తాను. సూపర్ సూపర్ నమేష్, మామూలు కాదు నువ్వు. ఇదైతే 3x3, నేను అన్నిట్లో చేసేదైతే ఇదే. నేను ఫోల్డ్ చేసేస్తా, ఇవ్వు. ఇది కూడా చేస్తావా? చేసేస్తాను. ఇదైతే 4x4 క్యూబ్, ఇది కూడా నేను చేయగలను. నెక్స్ట్ ఇదైతే 5x5 క్యూబ్, దీన్ని కూడా నేను చేయగలను. ఇదైతే 5 లేయర్స్ ఉంటుంది. ఇది ఫస్ట్ లేయర్, ఇది సెకండ్ లేయర్, థర్డ్,
ఇదైతే 4th, అయితే 5th లేయర్. ఇది కూడా చేద్దాం. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. సూపర్ సూపర్ మమేష్. పొట్టిజమ్మ గారు తీసుకున్నాను. నేను ఫోల్డ్ చేసేస్తాను. ఇవ్వనా? చేస్తావు కదా, కెమెరా ముందు ఉన్నావు మనం, నువ్వు చేస్తున్నా అంటున్నావు. పిక్స్ చేయడం చాలా కష్టం, మరి చేయగలవు కదా? ఓకే. సూపర్. నెక్స్ట్ ఏపీజే అబ్దుల్ కలాం గారిది చేద్దాం. ఫోల్డ్ చేయనా? చేయగలవు కదా? చాలా కష్టంగా పెట్టిస్తున్నాను. ఓకే. సూపర్. క్యూబ్స్ చేయడం కష్టం అంటే ఇన్ని రకాల క్యూబ్స్ చేయడం, మళ్ళీ పిక్స్, మళ్ళీ గంతలతో కట్టుకొని. మొన్న ఎవరిది చేసింది గంతలతో నువ్వు? నేనైతే బ్లైండ్ ఫోల్డ్తో అయితే మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిది అయితే చేశాను, బ్లైండ్ ఫోల్డ్ వేసుకొని. ఎక్కడ చేసావు? ఇదైతే నేను చేయడం జరిగింది చిల్డ్రన్స్ డే సందర్భంగా మా స్కూల్లో 30 క్యూబ్స్ అయితే చేశాను. అదైతే 5 minutes బ్లైండ్ ఫోల్డ్ అయితే వేసుకొని చేశాను. 30 క్యూబ్స్తో అయితే చేయటం జరిగింది. అదైతే 5 minutes 25 seconds అయితే పట్టింది. ఈ క్యూబ్స్ పై ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు? మన జిల్లాకైనా మన స్టేట్కైనా ఒక కాంపిటీషన్ లాగా అయితే పెడితే బాగుంటుంది అనుకుంటున్నా. దేనికంటే నాలాగా అంటే అందరికీ వచ్చిన వాళ్ళు కూడా వచ్చి పాల్గొంటారు, లేకపోతే రాని వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటారు. కాబట్టి నేనైతే పెట్టాలని అయితే ఆశిస్తున్నాను. ఇంత టాలెంట్ ఉన్న అరుదైన టాలెంట్ ఇది. దీన్నైతే ప్రభుత్వం స్పందించి ఎంకరేజ్ చేయాలని కోరావు. అయితే నువ్వు స్టూడెంట్ కాబట్టి
మన రాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారిని నువ్వేం కోరుకుంటున్నావు? మన నారా లోకేష్ గారిని అయితే నేనైతే ఏమని కోరుకుంటానంటే, ఈ వీడియో చూసి దీని మీద ఏమైనా కార్యక్రమం జరిపితే నాకైతే బాగుంటుంది. ఇలాంటి కాంపిటీషన్స్ కూడా పెడతారని నేనైతే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను. నాకైతే నమ్మకం ఉంది మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయితే ఈ వీడియోని చూస్తారని. ఇట్లాగా అయితే కాంపిటీషన్స్ పెడతారని అయితే నాకైతే నమ్మకం ఉంది. నేనైతే చూడాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఓకే, నీకు స్కూల్లో సపోర్ట్ ఏ విధంగా ఉంది? మా స్కూల్లో సపోర్ట్ అయితే మా కరెస్పాండెంట్ గారు కానీ మా టీచర్స్ కానీ అందరైతే ఫుల్గా అయితే సపోర్ట్ ఇస్తున్నారు. మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మీ ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంది? మా ఇంట్లో మా ఫాదర్ కానీ మా మదర్ కానీ మా సిస్టర్ కానీ ఫుల్గా సపోర్ట్ అయితే ఇవ్వటం జరిగింది. మా ఫ్యామిలీ కానీ అందరూ అయితే సపోర్ట్ ఇవ్వటం అయితే జరిగింది. చదువు 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 అని ఈ రోజుల్లో ఉంది కదా, బుక్స్ 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 అని, అట్లాంటివి ఉంది అని మేము అనుకుంటున్నాం. స్టడీసే క్యూబే. స్టడీస్ అయిపోయిన తర్వాత నేనైతే క్యూబ్ దగ్గరకు వస్తాను. అంటే స్టడీస్కి మళ్ళీ ఎటువంటి ఇబ్బంది జరగకూడదు. మళ్ళీ ఆ క్యూబ్నే ఆడుకుంటూ ఉంటే స్టడీస్కి అయితే చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి నేనైతే ఎప్పుడు స్టడీస్ అయిపోయిన తర్వాతే ఈ క్యూబ్ నేర్చుకోవటం అయితే ప్రాక్టీస్ చేయటం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఏమైనా సర్ప్రైజ్ ఉందా మాకు? నెక్స్ట్ అయితే చాలా సర్ప్రైజ్గా ఉంటుంది. నేనైతే ఇప్పుడు దాన్ని రివీల్ చేయదలుచుకోలేదు. నెక్స్ట్ చాలా బాగుంటుంది. బాల మేధావి నోమేష్, నీ గోల్ ఏంటి? నా గోల్ అయితే నేనైతే 30 కానీ 25 సెకండ్స్ లోపలైతే చేయాలనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను చేసే క్యూబ్ అయితే 35 సెకండ్స్ అయితే అవుతుంది. ఇప్పుడు దాన్ని నేనైతే కన్వర్ట్ చేయాల్సింది 30-25. ఆ 30-25 సెకండ్స్లో అయితే నేనైతే ఇప్పుడు చేయాలనుకుంటున్నాను. అదైతే నా గోల్గా పెట్టుకున్నాను. నేనైతే ఇప్పుడు 30-25 అయితే నేనైతే చేయాలని చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ నోమేష్. థ్యాంక్ యూ. ఇదండి ఈరోజు బాల మేధావి నెల్లూరు చిచ్చర పిడుగు ట్రెండింగ్లో ఉన్న బాయ్ నోమేష్ అద్దర కొడుతున్నాడు. నెల్లూరులో ఎక్కడ చూసినా ఇతని పేరు వినిపిస్తూ ఉంది. ఇట్లాంటి వ్యక్తిని కలిసే అదృష్టం మాకు దొరికినందుకు మా ఛానల్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొక వ్యక్తిని కలిసే ముందు మంచి సర్ప్రైజ్ ఏందో అన్నాడు. ఆ సర్ప్రైజ్ ఏందో మేము వినొచ్చా? లేదండి, సర్ప్రైజ్ అయితే చెప్పాడంట. నేను నోమేష్ అంచెలంచెలుగా ఒకటి కలర్స్తో చేశాడు, ఇంకోటి వచ్చి పిక్స్తో చేశాడు, 3 వచ్చి బ్లైండ్తో చేశాడు. సర్ప్రైజ్ ఏమైనా చెప్తాడని చెప్పి ఫ్లోలో చేశాను. అసలు చెప్పేటట్టుగా లేడు. ఇతను బాల మేధావి కాదు, అంతకు మించి. అయ్యో అసలు రావట్లేదు. సరే, మనమైతే ఇంకో వ్యక్తిని కలుస్తున్నాము. అంతవరకు బాయ్. ఇప్పుడు ఆ లైట్ మీరు తీసుకోవచ్చు. అది తాకు దాన్ని